హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక బ్రదరు వడపావు చేయమని రిక్వెస్ట్ చేసిండు. స్పెషల్లీ ఆ బ్రదర్ కోసమే ఇది. ముందుగా ఆలుని బాగా ఉడికించుకొని స్మాష్ చేసి పెట్టుకోవాలి. దాంట్లోకి నేను మిర్చిని కూడా కొంచెం తగినన్ని మిర్చి ఉడకబెట్టి స్మాష్ చేసిన అవి కూడా దాని పేస్ట్ కూడా కొంచెం వేసుకుంటున్నా. దీంట్లో కొంచెం ఉప్పు, ఇంకంటే కొంచెం అంత పసుపు, ఇంకా కొద్దిగా దీంట్లోకి మిరియాల పౌడరు, జీలకర్ర కొంచెం వేసుకుంటున్నా. వీటిలోకి కొంచెము కొత్తిమీర వేసుకొని వాటిని బాగా స్మాష్ చేసుకొని అన్నీ కలుపుకొని ఒక 1/2 అవర్ పాటు పక్కకి పెట్టుకోవాలి. వేరొక బౌల్లో శనగపిండి, వంట సోడా వేసి అది కూడా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్లోకి ఈ ఆలుని కలిపి పెట్టుకున్న దాన్ని ఇలా ఒత్తుకోవాలి చేతి పైన. కొంచెం తిక్కుగానే ఒత్తుకోండి, నేను పలుచగా ఒత్తుకుంటున్నా. కొంచెం తిక్కుగానే ఒత్తుకొని వాటిని శనగపిండిలో ముంచి మన ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇది డీప్ ఫ్రై అన్నీ ఇలానే చేసుకోవాలి. ఇంకా మన దగ్గర ఆలు రెసిపీ ఎంత ఉందో అంత శనగపిండిలో అలా అద్దుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని బ్రెడ్స్ మధ్యలో వాటిని పెట్టుకొని తింటేనే మహారాష్ట్ర స్టైల్ వడపావు రెడీ. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి, స్పెషల్లీ ఆ తమ్ముడు కోసము. మీరు కూడా ఎవరన్నా ట్రై చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెవరికైనా ఏదన్నా నచ్చినా లేదా ఇష్టమైనది ఉన్నా కూడా కామెంట్ చేయండి, ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.